Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing good. All right, let's get into another video that is Telugu to English Basics. ఈ వీడియోలో కూడా చిన్న చిన్న వాక్యాలను తెలుగులో ఉన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఏ రకంగా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు, వాటి మీనింగ్స్ కూడా విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే, రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ నాకు చాలా బాధగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. దాన్నే ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఇక్కడ ఐఎమ్ అనేది ఐ యామ్, అది షార్ట్ ఫామ్లో ఐఎమ్ అని రాయబడింది. ఈ ఐఎన్జీ ఫామ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని క్రియ కొనసాగుతూ ఉన్నప్పుడు, కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఐఎన్జీని ఉపయోగించి ఆ వర్బ్ని, ఆ క్రియాపదాన్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ ఇచ్చా కదా కింద, ఈటింగ్ అంటే వాడు తింటూ ఉండటం, వాకింగ్ అంటే నడుస్తూ ఉండటం, అంటే ఇంకా ఆ పని జరుగుతుంది అనమాట, ఇంకా అయిపోలేదు, అది కంటిన్యూ అవుతుంది. అట్లాంటి టైంలో వర్బ్స్కి అంటే యాక్షన్ వర్డ్స్కి ఐఎన్జీ ఫామ్ని ఉపయోగించి కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అంటే నాకు ఇంకా బాధగానే ఉంది, ఇంకా నేను బాధగా ఫీల్ అవుతూనే ఉన్నాను, అది దాని అర్థం. నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ ఆమెను చూస్తే జాలేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ చాలా వస్తుంటుంది కదా మనం రెగ్యులర్గా మాట్లాడుకునేటప్పుడు. అబ్బా, ఆమెను చూస్తే జాలేస్తుంది, పాపం అని అనిపిస్తుంది కదా. దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ పిటీ ఆన్ హర్. ఐ ఫీల్ పిటీ ఆన్ హర్, లేకపోతే ఐ పిటీ హర్ కూడా సింపుల్గా అనేసేయచ్చు. ఐ పిటీ హర్ అని కూడా అనొచ్చు. ఈ పిటీ అనే పదాన్ని మనకు తెలుసు, జాలి వేస్తుంది. జాలి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాము? ఎవరైనా ఒక్కళ్ళే ఉన్నారు, ఏ సహాయం లేదు అన్నప్పుడు, లేకపోతే అమ్మాయి చదువుతున్నా కూడా అన్నీ మర్చిపోయి ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు, లేకపోతే ఒక్కతే ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరు తోడు లేరు అన్నప్పుడు, ఇట్లా ఎన్నో సిచ్యువేషన్స్ మనకు ఎవ్రీడే వస్తూ ఉంటాయి. అట్లాంటి టైంలో కొంతమందిని చూసినప్పుడు మనకు జాలి వేస్తుంది. దెన్ వి యూస్ సచ్ సెంటెన్సెస్. ఐ ఫీల్ పిటీ ఆన్ హర్ ఆర్ ఐ పిటీ హర్. రైట్, ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ అతన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ కూడా చాలా మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా మనకి తెలుసు. ఎవరైనా ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంట్లో పేరెంట్స్ లేరు, ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో, వాడే పాపం అన్ని పనులు చేసుకుంటున్నాడు, ఒక్కడే పడుకోవాలా, ఒక్కడే స్కూల్కి వెళ్ళాలా, ఏం పని లేకపోతే తనే ఏదైనా కష్టపడి పని చేసుకొని బతుకుతున్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మన ఇండియాలో అయితే మనం చాలా చూస్తుంటాం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒక్కళ్ళు, ఒక అబ్బాయి కానీ ఒక అతను కానీ కనిపిస్తే మనం ఇట్లా అనుకుంటుంటాం, అయ్యో అతన్ని చూస్తే పాపం అనిపిస్తుంది అని. రైట్, సో అట్లాంటి టైంలో ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఇక్కడ పాపం అనే వర్డ్కి ఇంగ్లీష్లో సారీ అని ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సారీని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తాము, కానీ ఈ సెంటెన్స్లో పాపం అనే ఈ జాలి కలిగిన హృదయంతో పాపం అనే చెప్పబడే సిచ్యువేషన్లో ఇంగ్లీష్లో సారీ అని ఉపయోగించడం జరుగుతుంది. సో ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఓకే, ఆల్ రైట్, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంకెందుకు ఆలస్యం. వై సో లేట్. ఇది సింపులే, అయినా కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం అనేది తెలుగులో మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఏదైనా ఒక పని చేయాలని అనుకొని చేయకుండా ఉంటే ఇంకా ఆలస్యం దేనికి, చేసేరాదా, మొదలు పెట్టేరాదా అనే సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం. సో దాన్ని ఇంగ్లీష్లో వై సో లేట్. వై సో లేట్, వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అన్నమాట అర్థం. ఓకే, రైట్. ఫిఫ్త్ వన్ ఈజ్ నేను చేయగలిగినంత బాగా చేశాను. నేను ఎంతైతే చేయగలనో, అంటే నా కెపాసిటీ ఎంత ఉందో అంత బాగా నేను చేశాను అని దీని అర్థం. సో దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ డన్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. ఐ హ్యావ్ డన్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. ఎబిలిటీ అంటే నేను చేయగలిగినంత. ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం కదా, క్యాన్ కుడ్ వచ్చినప్పుడు కలిగినంత, ఐ కుడ్ డూ అని అర్థం. ఓకే, నేను చేయగలిగినంత బాగా చేశాను. I have done to the best of my ability. Okay. All right.
ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అతడు చాలా ఉల్లాసంగా ఉన్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా చాలా ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు, మేబీ మంచి జాబ్ అన్న వచ్చి ఉండొచ్చు, ప్రమోషన్ అని వచ్చి ఉండొచ్చు, లేకపోతే బయట ఏదైనా కంట్రీస్ విజిట్ కన్నా వెళ్తుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా బయట కంట్రీలో మంచి జాబ్ వచ్చి ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉండొచ్చు, ఎనీ గుడ్ సిచ్యువేషన్, ఎనీ హ్యాపీ ఒకేషన్ సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది కదా. దాన్నే ఇంగ్లీష్లో హీ ఈజ్ ఇన్ హై స్పిరిట్స్. హీ ఈజ్ ఇన్ హై స్పిరిట్స్ అంటే ఎంతో సంతోషంగా, ఎవరైనా తిడుతున్నా కూడా బాధపడిపోకుండా, ఏదన్నా అన్నా కూడా ఏం పట్టించుకోకుండా సంతోషంగా ఉండడం అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఇన్ హై స్పిరిట్స్. అంటే స్పిరిట్ అంటే మన ఆత్మ ఉల్లాసంగా ఉండడం, దాన్ని హై స్పిరిట్స్ అంటే ఉన్నతంగా, అంటే పైన గాల్లో తేలిపోతుంటారు అని అంటుంటాం కదా, అదే అనమాట. హీ ఈజ్ ఇన్ హై స్పిరిట్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అది సరిగ్గా నేను అనుకున్నట్టుగానే ఉంది. ఇది చాలాసార్లు అంటుంటాం కదా, అబ్బో అది కరెక్ట్గా నేను ఏ రకంగా అనుకున్నానో అట్లాగే ఉంది అంటుంటాం కదా. అది సరిగ్గా నేను అనుకున్నట్టుగానే ఉంది. దాన్నే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ అంటే అనుకున్నాను, ఏదైతే అనుకున్నానో అట్లాగే ఉంది, నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో దానిలాగానే ఉంది అన్నమాట. ఎక్స్పెక్ట్ అంటే దేనన్నా ఒకదాన్ని మనము ఎదురు చూస్తుంటాం కదా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనేది. సో దాన్ని ఎక్స్పెక్టేషన్ అంటాం కదా. సో ఏదైతే చూస్తున్నాడో అది ఏ రకంగా ఉండాలనుకున్నాడో అది అట్లాగే ఉంది, కాబట్టి నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో అది అట్లాగే అచ్చం దానిలాగానే ఉంది అన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ అని ఇంగ్లీష్లో అంట. రైట్. ఓకే, ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఆమె నవ్వుతూనే ఉంది. అంటే కంటిన్యూస్గా నవ్వుతుంది అనమాట. దాన్ని ఇంగ్లీష్లో షీ కెప్ట్ ఆన్ లాఫింగ్. కెప్ట్ ఆన్ అంటే నవ్వుతూనే ఉంది. తూనే అనే తెలుగులో మనం ఏదైతే ఉపయోగిస్తామో దానికి కెప్ట్ ఆన్ అంటే వెళ్తూ ఉంది అన్నట్టు. ఆ నవ్వు ఇంకా నవ్వుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది నవ్వు. కొంతమంది భలే నవ్వుతుంటారు కదా, ఆగనే ఆగదు వాళ్ళ నవ్వు, ప్రతి చిన్న దానికి ఓ నవ్వేస్తూ ఉంటారు. అండ్ ఐ లైక్ సచ్ పీపుల్. ఓకే, సో ఆమె నవ్వుతూనే ఉంది. షీ కెప్ట్ ఆన్ లాఫింగ్. రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా కోపాన్ని అణుచుకున్నాను. నా కోపాన్ని అణుచుకున్నాను. అణుచుకోవడాన్ని ఇంగ్లీష్లో సప్రెస్ అంటాం. సో ఐ సప్రెస్డ్ మై యాంగర్. ఐ సప్రెస్డ్ మై యాంగర్ అంటే కోపం చాలా వస్తుంది, ఏం చెయ్యలేని పరిస్థితి, గమ్మున నోరు మూసుకొని ఉన్నా అని అర్థం. అంటే ఏంటి, నా కోపం వస్తుంది కానీ దిగమింగేసుకుంటున్నా. దాన్ని ఇంగ్లీష్లో ఐ సప్రెస్డ్ మై యాంగర్. రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నిరాశ పడవద్దు. చాలాసార్లు అంటుంటారు కదా, ఇదైతే బాగా ఉపయోగిస్తాం. నిరాశ పడద్దు అంటే ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, లేకపోతే వీసా రాకపోతే, లేకపోతే ఇంకేదైనా జరిగితే, ఇంకా అనుకున్నది ఏదైనా జరగకపోతే చాలా నిరాశ పడిపోతుంటాం. సో దాన్ని నిరాశ పడవద్దు. దాన్నే ఇంగ్లీష్లో డు నాట్ లూజ్ హార్ట్. డు నాట్ లూజ్ హార్ట్ ఆర్ షార్ట్ ఫామ్లో డోంట్ లూజ్ యర్ హార్ట్ అంటుంటాం కదా. డోంట్ లూజ్ హార్ట్ అంటే నిరాశ పడద్దు. డోంట్ లూజ్ హార్ట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ గంటల తరబడి ఎదురు చూశాను. గంటల తరబడి ఎదురు చూశాను. ఈ ఎక్స్ప్రెషన్ కూడా చాలా తరచుగా వింటుంటాం కదా మన తెలుగులో. సో దాన్ని ఇంగ్లీష్లో వెయిటెడ్ ఫర్ అవర్స్ టుగెదర్. వెయిటెడ్ ఫర్ అవర్స్ టుగెదర్. అవర్స్ అంటే HOURS. దాన్ని హవర్స్ అనకూడదు ఆర్ అవర్స్ అనకూడదు, ఇట్స్ అవర్స్. ఓకే, వెయిటెడ్ ఫర్ అవర్స్ టుగెదర్ అంటే గంటల తరబడి ఎదురు చూశాను. ఎన్నో గంటలు అయిపోతున్నాయి, ఇంకా కరెంట్ వస్తుందేమో, ఇంకా ట్రైన్ వస్తుందేమో, ఇంకా ఫ్లైట్ వస్తుందేమో, డిలే. గంటల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నా. వెయిటెడ్ ఫర్ అవర్స్ టుగెదర్. వెయిటెడ్ ఫర్ అవర్స్ టుగెదర్. దాన్ని ఇంగ్లీష్లో ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎంత కష్టమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఎంత కష్టమైనా సరే,
నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకుంటాను. అది తెలుగులో అంటుంటాం. సో దాన్నే ఇంగ్లీష్లో హౌ ఎవర్ డిఫికల్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్. హౌ ఎవర్ డిఫికల్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ అంటే హౌ ఎవర్ ఎంత కష్టమైనా, ఎంత కష్టమైనా అంటే హౌ ఎవర్ డిఫికల్ట్ ఎంత కష్టమైనా సరే నేను ఖచ్చితంగా అంటే డెఫినెట్లీ నేర్చుకుంటాను. ఏంటి? ఇంగ్లీష్. హౌ ఎవర్ డిఫికల్ట్ ఇంగ్లీష్ ఈజ్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్. ఓకే, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఇది కూడా మనం తరచూ వింటుంటాం కదా. కొన్నిసార్లు ఎవరికో ఏదో చెప్పబోతూ ఉంటాము, ఏదో వాళ్ళను సంజాయించబోతూ ఉంటాము, లేకపోతే అర్థం చేపించబోతూ ఉంటాము. కానీ వాళ్ళు వినరు, మొండి పట్టు, కాదు 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 అది అంతే అట్లా ఆర్గ్యూ చేస్తుంటారు కదా. సో కొంతమంది పక్క నుండి ఎందుకు చెప్తుంటావు, వాళ్ళు వినరు కదా అని, రైట్. దాన్నే నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినరు, ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేస్తావు, నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినరు అనే సిచ్యువేషన్. ఇది మనం రెగ్యులర్గా చూసే సిచ్యువేషనే. దాన్నే ఇంగ్లీష్లో వాట్ ఎవర్ యు సే దే వోంట్ లిసన్. వాట్ ఎవర్ యు సే దే వోంట్ లిసన్. వోంట్ అంటే దే విల్ నాట్, షార్ట్ ఫామ్ వోంట్. ఓకే, వాట్ ఎవర్ యు సే, నువ్వు ఏమి చెప్పినా, వాట్ ఎవర్ యు సే దే వోంట్ లిసన్, వాళ్ళు వినరు. రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆ కుక్క పైనుండే బస్సు వెళ్ళిపోయింది. ఆ కుక్క పైనుండే బస్సు వెళ్ళిపోయింది అంటే సిచ్యువేషన్ అంటే మేబీ రోడ్ క్రాస్ చేస్తుందేమో. కొన్నిసార్లు కుక్కలు మధ్య రోడ్లోకి వచ్చేస్తుంటాయి కదా, పరిగెత్తి అటు ఇటు వచ్చేస్తూ ఉంటాయి. సో మేబీ బస్సు కంట్రోల్ చేసుకోలేకపోయాడేమో డ్రైవర్. సో ఆ కుక్క రోడ్డు పైన పరిగెత్తుతూ ఉండొచ్చు, డ్రైవర్ కంట్రోల్ తప్పి దానిపై నుండే వెళ్ళిపోయి ఉంటాడు. సో ఆ కుక్క పైనుండే బస్సు వెళ్ళిపోయింది. దాన్ని ఇంగ్లీష్లో ద బస్ ర్యాన్ ఓవర్ ద డాగ్. ద బస్ ర్యాన్ ఓవర్ ద డాగ్. ఓకే, ఆల్రైట్. ద లాస్ట్ వన్ ఈజ్ నువ్వేమనుకున్నా సరే నేను ఇంతే. నువ్వేమనుకున్నా సరే నేను ఇంతే. చాలాసార్లు కొంతమంది ఈ స్టేట్మెంట్ ఉపయోగిస్తుంటారు కదా. నువ్వేమన్నా అనుకో, నాకేం పర్వాలేదు, నేనైతే ఇంతే, నేను మారను అనే సిచ్యువేషన్ విసిగిస్తుంటారు కదా కొన్నిసార్లు. సో ఈ స్టేట్మెంట్ వింటూ ఉంటాం అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి, రైట్. దాన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ యూ థింక్ ఐ యామ్ లైక్ దిస్. వాట్ ఎవర్ యూ థింక్ ఐ యామ్ లైక్ దిస్. నువ్వేమనుకున్నా సరే నేనైతే ఇంతే. వాట్ ఎవర్ యూ థింక్ ఐ యామ్ లైక్ దిస్. It is simple English. Okay, these are some simple and easy sentences so that it will be helpful for everyone to learn English faster. దాన్ని రిపీట్ చేసి చూస్తూ ఉండడం వల్ల ఏ రకంగా శబ్దాలు పదాలు ఉపయోగించబడ్డాయి అనేది తెలుసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలు పడుతుంది. I hope you have understood the content and concept. If you really do so, kindly like, share and most importantly subscribe. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great day.